ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. నా వైపు చూస్తూ వాక్యం వినాలి. మీరు రీడింగ్ చేయటం ఆపాలి. నేను చెప్పినప్పుడు చదవండి. లేఖనంలో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా తన పోలికలోనికి మార్చుకోవాలని ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశం అంటేది, తన పోలికలోకి వస్తే తన యొద్ద చేర్చుకోవాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. పోలిక అనడంతో నీ పోలిక కాదు, పోలిక అంటుందో దేవుని పోలిక. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒక మానవుడు దేవుడిచ్చిన రూపంలో ఈ భూమి మీద పుట్టి ఒక రూపం మరి ఒక రూపంలో కలవకుండా ఇన్ని కోట్ల మందిని సృష్టించిన మహాదేవుడు ఎంత జ్ఞాన సంపన్నుడు కదా. ఒకరి పోలిక ఒకరికి లేకుండా చేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ని విధాలుగా కలిగినటువంటి పోలికలు రకరకాల మనుషులు కలిగిన ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, ఆయన్ని ఎరిగిన వారికి, ఆయన కలిగి ఉన్నటువంటి వారికి వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా తన పోలికలోకి బతికుండగానే ఈ భూమి మీద మారాలంటాడు. ఎలా సాధ్యం ఇది? నేనంటాను, ఇది ఆత్మ సంబంధమైన పోలిక. హల్లెలూయా. ఇది దేనిని గురించి అంటే, పూర్తిగా మనం ఏదో యేసుక్రీస్తు ప్రభువులకు ఆ రూపంలోకి వెళ్తామని కాదు, కానీ మన బిహేవియర్, మన ఆలోచన, మన విధానములన్నీ కూడా కంప్లీట్ గా దైవ సంబంధమైనవిగా మారాలి అని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. ఎలాంటిగా ఏ విధంగా మారాలి? దైవ సంబంధమైన బుద్ధి కలిగిన వారముగా, దైవ సంబంధమైన ఆలోచన కలిగిన వారముగా, ఒక పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు కలిగినటువంటి వారముగా అసలు భూమి మీద దైవములుగా మారాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. దైవములు అని నేను మిమ్మల్ని అంటే నేను లేఖనంలో రాయబడి ఉంది. అయితే ఒక మనిషి దైవము కాగలడా? ఒక మనిషి దేవుని పోలికలోకి మార్చబడగలడా అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించింది, ఈ వాక్యాన్ని ఇచ్చింది. అందుకే ఈ లోకములో దేవుడు ఆయన పోలికలోకి రావాలంటే, ఆయన స్వభావంలోనికి రావాలంటే పాపపు స్వభావం పూర్తిగా విరిగిపోయి పరిశుద్ధత అనే అలంకరణ మనం ఆపాదించుకొనబడి దేవుని పోలికగా మార్చబడటానికి ఈ భూలోకములో రెండు చాలా ప్రాముఖ్యమైన, ఒకటి వాక్యము, రెండు ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు. హల్లెలూయా. వీటి ద్వారా మాత్రమే దేవుని యొద్దకు మనము ఆ పోలికలోకి మార్చబడి ఆయన యొద్దకు చేర్చబడతాం. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవునికి ఎక్కువ సమయం ఇచ్చి ఆ పోలికలో మార్చబడటానికి ఏదైనా ఒక కొంత ప్రయాస అనేది మీలో ఉందా? అది మీరు పరిశీలన చేసుకోవాలి. ఎవ్రీబడి నాట్ కమ్ టు ద హెవెన్. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి రారు. కొందరే అని ఆయనే చెప్పాడు. అందరూ దేవుని రాజ్యంలో రారు, కొందరే. ఈ కొందరిలో మీరు రెవల్యూషన్ చాప్టర్లో చాప్టర్ 7లో మనం చూస్తే కోట్ల మంది ఉన్నట్టుగా చూశాడు దర్శనంలో. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు. చాలా మంది ఉంటారు దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు, కోట్ల మంది ఉంటారు. అదే కోట్ల మంది అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విశ్వమంతా కూడా దేవుడు తన నోటి మాట చొప్పున చేయకపోతే, తన ఆలోచన చొప్పున చేయకపోతే ఏది క్రమంగా ఉండదు. హల్లెలూయా. ఈవెన్ నువ్వు ఇంట్లో అన్నం వండి, కూర వండి శుభ్రం చేసుకుని తినడానికి ఏదో నువ్వు ప్రిపేర్ చేసుకుంటేనే అవుద్ది పని. హల్లెలూయా. అవునా కాదా? అన్ని కూరగాయలను తీసుకొచ్చి ఆడ పడేసి తినేసే అంటే కుదురుతా? ఇది సెట్ అవుద్దా? గాడ్ బిహైండ్ గాడ్ సెన్స్ హియర్, బిహైండ్ గాడ్ సెన్స్, బిహైండ్ దీని వెనక దేవుని యొక్క సృష్టి, ఆయన క్రియేషన్, ఆయన ఆలోచన, ఆయన విధానాలు అన్నీ ఉంటేనే ఎన్ని సక్రమంగా నిర్వహించబడతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, దేవుడు అంత సృష్టికి శక్తివంతుడు కదా. నిన్ను ఒక్క క్షణంలో మార్చగలడా లేదా? ఆయన పోలికలు ఆ శక్తి ఉందా లేదా?
ఇంత సమయం అవసరమా? ఇన్ని సంవత్సరాలు అవసరమా? ఈ మారుమనసు కోసం ఆయన ప్రాణం పెట్టడం అవసరమా? వన్స్ గాడ్ ఒక నిర్ణయం తీసుకుంటే చేయలేడా? చేయగలడు. గాడ్ హ్యావ్ ఎ పవర్. బట్ వై? ఎందుకని ఇవ్వలేదు ఆయన? ఎందుకని అలా చేయలేదు? ఒక క్షణంలో రెప్పపాటులో మార్చేయచ్చు ఆయన పోలికలో. దేవుడికి అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది. యథార్థ పరులు, నీతి గల ఉన్నవారు, మారు మనసు పొందిన వారు, పాప నొప్పుని విడిచిపెట్టిన వారు, పశ్చాత్తాపడిన వారు, ప్రభువు కావాలని కోరుకునేటువంటి వారు. అలాంటి వారు కావాలని ఆయన చేయటంలో రెప్పపాట్లు చేయగలరు, మార్చగలడు మనల్ని. కానీ అలా కోరుకోవట్లేదు. చేయగలడు, రెప్పపాట్లు ఇదంతా తీసేయగలడు. హల్లెలూయా. తన ఉద్దేశము, తన చిత్తం అంతా మన యందు నెరవేర్చడానికి, మనలో ఆయన్ని చూసుకోవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనలో ఆయనను చూసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఇంట్లో మీరు అందరూ అద్దం దగ్గర, నాతో సహా అందరం అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని, దువ్వుకొని, మంచి వస్త్రాలు వేసుకొని, ఎక్సలెంట్ పర్లేదు బాగుందనే కదా వచ్చింది మీరు అందరు ఇక్కడికి. ఒకవేళ బాగోలేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసుకుని వచ్చారు కదా. మొత్తానికి అద్దాన్ని దగ్గరికి వెళ్తారుగా. పాయింట్ ఏంటంటే అద్దం దగ్గరికి వెళ్తారుగా. అద్దం ఏం చెప్తుంది? యాస్టీజ్ గా నువ్వేమున్నావో అలాగే చూపిస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చిన వాడు కూడా దేవుని వాక్యం చేత కడగబడిన వాడే, దేవుని వాక్యం చేత నింపబడిన వాడే క్రీస్తుని నీలో నుంచి ప్రతిఫలింప చేయాలి. ఆమేన్. వాక్యం చేత నింపబడితేనే క్రీస్తు పోలిక బయటికి కనపడుతుంది. ఆత్మ చేత నింపబడితేనే దేవుని యొక్క దైవత్వం నీలో నుంచి బయటపడుతుంది. హల్లెలూయా. ఈ దైవత్వము, ఈ పోలిక నీలో ఈ వాక్యం ద్వారానే వస్తుంది. హల్లెలూయా. ఇది సమృద్ధిగా నువ్వు భుజించినట్లయితే, లేక ఆస్వాదించినట్లయితే, స్వీకరించినట్లయితే నీలో నుంచి క్రీస్తు యొక్క మహిమ ప్రతిఫలింపజేస్తావు. హల్లెలూయా. అంటే నువ్వు బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభులాగా జీవించటం, యేసుక్రీస్తు ప్రభులాగా ప్రవర్తించడం, యేసుక్రీస్తు ప్రభులాగా ఆయన ఏం చెప్పాడో అవి చేయటం, మారు మనస్సుకి తగినట్లుగా బ్రతకటం, అలాంటి క్రియలన్నీ నీలో నుంచి ప్రారంభించబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మహిమను మనలో నుంచి ప్రతిఫలింప చేయాలి. అంటే ఎలా? దేవుని మహిమ మనలో నుంచి రావాలంటే, నీ పక్షాన దేవుని మహిమ నీ మీదకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఖచ్చితంగా నువ్వు వాక్యం చేత బలపరచబడాలి. ఈ రెండు కరెక్ట్ గా చేస్తే నీవు దేవుని మహిమను నీలో కలిగి ఉంటావు. హల్లెలూయా. ఈ మహిమను అర్థంలోకి వెళ్తే నీ సహజ మొహం ఎలా కనపడుతుందో, యాస్టీజ్ గా నీలో నుంచి క్రీస్తుని అలా చూపిస్తావు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా క్రీస్తుని మనం మనలో నుంచి, క్రియల్లో నుంచి, మన స్వభావంలో నుంచి మనం చూపించగలుగుతాం ఎప్పుడు నువ్వు మారితే. చాలా మంది మారి ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు పావు వంతు మారుతారు, 1/2%, సగం మారుతారు, కొంతమంది 70% మారుతారు. పూర్తిగా మారిన వాళ్ళు ఉంటే వారికి ప్రత్యక్షతలన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని మహిమను మనము మనలో నుంచి అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. మనలో నుంచి ఏం బయటికి వస్తుంది? క్రీస్తు క్రియలు, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు యొక్క నడవడిక, దైవిక సంబంధమైన బుద్ధి, దైవిక సంబంధమైన ఆలోచనలన్నీ మనలో నుంచి, ఆ బిహేవియర్ అంతా వస్తుందా? లేకపోతే సాతానుకు సంబంధించినవి మనలో నుంచి వస్తున్నాయా? మనము, లేఖనంలో మాట ఉంది, హృదయం నిండి ఉంటుంది దాన్ని బట్టి నోరు మాట్లాడను అను. నీ మనసు దేంతో నింపుకున్నావో అదే కదా వచ్చేది బయటికి. నీ మనసు దేంతో నింపుకున్నావు? పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపుకుంటే క్రీస్తుని నీలో నుంచి అద్దం వలె ప్రతిఫలింపజేస్తావు. నీలో సకల దుర్మార్గం అంతా ఉంటే నీలో నుంచి ఆ మాటలు కూడా అవే వస్తాయి. నువ్వేంటో తెలియాలంటే నలుగురిలో కాదు, సింగిల్ గా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు తెలుసు. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట నీ ప్రవర్తన ఏంటో మోకరించినప్పుడు తెలుస్తుంది. అప్పుడే ఓపెన్ హార్ట్, తెరవబడిన హృదయంతో ప్రార్థన చేస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి క్రీస్తు కొరకు తాను అద్దం వలె, ఎలాగైతే అద్దంలో తన ముఖం చూసి సహజ ముఖం ఎలా కనపడుతుందో అలాగే యాస్టీజ్ గా క్రీస్తుని మనలో నుంచి ప్రతిఫలింపజేయాలి. అది దేని వల్ల సాధ్యమని చెప్తే మరొక్కసారి చెప్తున్నాను, దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇది సాధ్యం. వాక్య ధ్యానము రోజు చేసేవాడిని దేవుడు నలకొడతాడు.
పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసే వారిని కూడా దేవుడు నలగ కొడతాడు. ఎట్లా? స్పిరిచువల్ గా. వాళ్ళలో దైవికమైన గుణాలు కనపడతాయి, దైవికమైన బిహేవియర్ కనపడుతుంది, ప్రవర్తన అంతా దైవికంగా ఉంటుంది. అది మీరు ఎలా మార్చబడతాం మరి యేసుక్రీస్తు యొక్క పోలికలోకి, సారూప్యంలోకి? ఇప్పుడు వాక్యం వింటావు, నీ ప్రవర్తన అంతా ఆ రోజంతా సాయంత్రం వరకు నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు నిజంగా, అప్పుడు నీ బిహేవియర్ అంతా నీకు దేవుడు కళ్ళలో చూపిస్తాడు, ఖచ్చితంగా నీ ప్రార్థనలో చూపిస్తాడు. నువ్వు ఎలా ప్రవర్తించావేంటి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయని వాటిని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సరి చేసుకోవాలండి. ఎంతకాలం ఇలాగే? జీవితకాలం అంతా ఇలాగే జీవిస్తే నీకు ప్రతిఫలం ఏమొస్తుంది? నేను ఒకటే మాట పరిశుద్ధాత్మ నాకు ఇచ్చింది, గత రాత్రి నేను మీకు ప్రకటిస్తున్నాను, ఇప్పుడు ప్రకటిస్తున్నాను ఆ మాట. మీరు జీవితంలో ఇప్పటి వరకు సరిగ్గా ఒకవేళ మారకపోతే ఈ రోజు నుంచన్నా ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా. క్రీస్తుని మీలో నుంచి ప్రతిఫలింప చేయండి. మీ ప్రవర్తనలో, మీ ఆలోచన విధానములో క్రీస్తుని మనము ప్రతిఫలింప చేయాలి. మనలో నుంచి క్రీస్తు పోలిక కనబడాలి. అది బిహేవియర్ ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, మన ప్రార్థనా జీవితం ద్వారా ఒక దైవికమైన గుణాన్ని బయటికి మనం ఎక్స్పోజ్ చేయాలి. అలాగని నటన చేయొద్దు. డోంట్ యాక్టింగ్ చేయొద్దు. యాక్టింగ్ వల్ల ఉపయోగం ఏం లేదు, నీకే నష్టం. అది బయటికి పరిశుద్ధులుగా, ఒక మంచి వ్యక్తులుగా మనం కనపడాలనే ఉద్దేశంతో నటిస్తే కాదు, అది నిజంగా రియాలిటీగా నీలో హోలీ స్పిరిట్ ఉంటే, రియల్గా నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోగలిగితే నీలో నుంచి వచ్చేది అంతా రియాలిటీగానే ఉంటుంది. నువ్వు క్రీస్తుని ప్రతిఫలింప చేయటానికి ఇష్టపడితే, నువ్వు నిజంగా మారాలనే ఉద్దేశం నీకు కలిగి ఉంటే, నీలో నుంచి వచ్చేదంతా దైవ సంబంధమైనదే వస్తుంది. హల్లెలూయా. అవుట్పుట్, వాట్ ఈస్ ఇన్పుట్, దట్ ఈస్ అవుట్పుట్. హల్లెలూయా. ఏది లోపలికి వెళ్ళిందో నీ అంతరంగంలోకి నువ్వేం తీసుకుంటున్నావో, సినిమాలా, సీరియల్సా, ఫోన్లో సకల దుర్మార్గం అంతా చూస్తున్నావా, సకల చెత్త వెబ్సైట్లన్నీ చూస్తున్నావా, ప్రతి చెడ్డి కార్యం అంతా చేస్తున్నావా, ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఏదైతే నీలోకి వెళ్తుందో అదే నీలో నుంచి బయటకు వస్తుంది 10 మందిలో. దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేషన్ గా ఈ చెడ్డ కార్యాలు చేసేవాడు కూర్చోలేడు, ప్రార్థించలేడు. ఎవరండి దేవునిని నీలో నుంచి ప్రతిఫలింపజేసే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఎంతమంది నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరు? పక్కన ఇంటి వాళ్ళు, ఇంటి పక్కన ఉన్నవాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? నువ్వు కూడా ఆమెతో చేరిపోయి ఇద్దరు మాట కలిసిపోయి అట్లా ప్రవర్తన అంతా ఇద్దరితో ఒకటే అన్నట్టుగా జీవించి మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు, కానీ మంచి విశ్వాసులుగా ఉంటున్నారా? యూ విల్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వే పరిశీలన చేసుకో. నిన్ను గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిన్ను గురించినటువంటి విధానంలో సంఘంలో ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి. ఓ మంచి సాక్ష్యం ఉందా? హల్లెలూయా. yes. do you have a witness, good witness? నువ్వు మంచి సాక్షివేనా దేవునికి? సరిదిద్దుకోకుండా భక్తి చేస్తూ పోవద్దు. సరిదిద్దుకొని మారు మనసుకు తగినట్టుగా ఫలిస్తూ భక్తి చేయాలి. దానివల్ల నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మహిమ నుండి ఇలా క్రీస్తుని ప్రతిఫలింపజేసేవాడు ఏ స్థాయికి వెళ్తాడంటే మహిమ నుండి అధిక మహిమకి వెళ్తాడంట. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మహిమ నుండి అధిక మహిమకి వెళ్తాడు అంటే ఇప్పుడు క్రీస్తు నెరిగిన వాడు మహిమలో ఉన్నాడు, మహిమ పరచబడుతున్నాడు. దేవుని క్రియలు, మహిమాన్వితమైన దేవుని క్రియలు ఇతనిలో నుంచి బయలుపరచబడుతుంది. ఇతని బిహేవియర్ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతున్నప్పుడు ఈ మహిమ నుండి దేవుడు పరలోకంలో ఉన్న ఉన్నతమైన అత్యధికమైన ఆ మహిమకు అత్యధికమైన మహిమ దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మహిమ నుండి అధిక మహిమకు మనల్ని నడిపిస్తాడు. అది ఎవరంటే చేసేది పరిశుద్ధ ఆత్మ దేవుడు. నిన్ను ఈ మహిమ నుండి, క్రీస్తులో ఉన్న ఈ మహిమ నుండి అధికమైన మహిమ, హెవెన్, దేవుని రాజ్యంలో ఉన్న అధికమైన మహిమకు నిన్ను పంపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము దేవుని పోలికగానే మార్చబడుతున్నాము అంటున్నాడు. ఈరోజు ప్రసంగాంశమే అది. ఏంటంటే ప్రభువు ఆత్మచేత దేవుని పోలికగా మార్చబడుట అంటే దేవుని ఆత్మచేత మాత్రమే దేవుని పోలికగా మనం మార్చబడతాం. అసలు ఆత్మ దేవుడు మనలో వస్తే కదా మనం మారేది. అందుకే మనము దేవునికి అధికమైన సమయం ఇవ్వాలి. దేవుని పోలికగా మార్చబట్టాలి. నాట్ ఓన్లీ సండే, నాట్ ఓన్లీ ఫాస్టింగ్ డే, ఎవ్రీ డే యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ గాడ్.
నువ్వు దేవునికి ప్రతిరోజు సమయం ఇస్తేనే నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడతావు. ఆయనకి సందాలు అవసరంలా, అని నీ చిల్లర డబ్బులు అవసరంలా, నీ నోట్ల కట్ల అవసరంలా, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అవసరంలా, నీ సౌందర్యం అక్కర్లా. దేవుడికి కావాల్సింది నీ మనసు. నీ మనసు మారాలి. నీ మనసు మారిపోయిన మనసుకు తగినట్లుగా పవిత్రుడిగా నువ్వు జీవించాలి. దేవుడు కోరుకుంటుంది అది శ్రేష్టమైన హృదయం. శ్రేష్టమైన నేలలో విత్తనం పడితేనే అది ఫలిస్తుంది. నీ జీవితము దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత అది శ్రేష్టమైన విత్తనముగా, అది శ్రేష్టమైన భూమి మీద పడిలా విత్తనముగా ఉంటుంది. శ్రేష్టమైన నేలలో పడుతుంది, అద్భుతంగా ఫలిస్తుంది. బట్ ఆ విత్తనము కూడా అది చావాలి. విత్తనం లోపల నాటినప్పుడు చచ్చిపోతేనే అది ఫలిస్తుంది. నీ మనస్సు కూడా లోక సంబంధమైన వాటి విషయమే మనందరి మనసు చచ్చిపోవాలి. అక్కర్లేదురా ఇది దరిద్ర బతుకు అనుకోవాలి. ఎందుకు ఈ పాపిష్టి బతుకు? నా ప్రభువు కోసం నేను పవిత్రంగా పరిశుద్ధత కలిగి జీవించాలి. జీవితం అసలే చాలా షార్ట్ సార్, చాలా చిన్నది, చాలా చిన్న లైఫ్. ఈ చిన్న లైఫ్ లో సగం జీవితం అంతా పాపను సైతాన్ గడికి అప్పగించావు. మిగతా జీవితం అన్న మారు మనసు రక్షణ పొందిన దగ్గర నుంచి పవిత్రంగా బతకండి సార్. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. ఇప్పటికీ మురికిలోని, ఇప్పటికీ పాపంలోని ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకొని ప్రభువుకి నీ హృదయం తెరిచి వాక్యాన్ని మనసులో చేర్చుకొని ఈ రోజు నుంచైనా నూతనంగా మారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనకి ఆత్మచేత దేవుని పోలిక వస్తుంది. ఏది? బతికుండగానే. అంటే దేవుని పోలిక అంటే ఎలాగా? రూపం నీదే కానీ బిహేవియర్ అంతా దేవుడిది. రూపం నీదే కానీ ప్రవర్తన అంతా, నీ యొక్క ఆలోచన విధానం అంతా, నీ నడవడికంతా, నీ మాటలన్నీ, నీ చేష్టలన్నీ ఒక క్రీస్తు నడుస్తున్నట్టుగా, క్రీస్తు నీలో ఉన్నట్లుగా, మనలో ఉన్నట్టుగా ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దైవికమైన రోషం కూడా ఉంటది. అందరు చెప్పండి అన్నమాట, దైవికమైన రోషం అనండి. హల్లెలూయా. దైవికమైన రోషం చెప్పండి అందరు గట్టిగా మాట. ఇంకా గట్టిగా చెప్పాలా. అసలు ఆ మాట అంటేనే మీ హృదయాల్లో ఒక ఆత్మ సంబంధమైన రోషం పుట్టాల. హల్లెలూయా. అందరూ చెప్పండి దైవికమైన రోషం అనండి. డివైన్ యాంగ్రీనెస్. దైవికమైనటువంటి రోషము నీకుంటే నువ్వు దేవుని కొరకు, ఆయన నామ మహిమ కొరకు బతుకుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆత్మ చేత ఆయన పోలికగా నువ్వు మారాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత వాక్యించిన ఆయన పోలిక వస్తుంది ఈ లోకంలో బతికుండగానే. మీకు ఎలా అంటే అది నీ ఫేసే, బట్ ఏంటంటే బిహేవియర్ అంతా ఆయనలాగా ఉంటుంది, పోలిక అంతా ఆయనలాగా ఉంటుంది. పోలిక అంటే బిహేవియర్, ప్రవర్తన, నడవడిక, అన్ని ఆలోచన విధానాలు, చేసే పనులు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా దైవికంగా ఉంటాయి. అలాంటి బిహేవియర్ ఈ రోజు నుంచి మనం ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, దేవుడు మనిషిని సాధారణంగా ఎవరి పోలికలు చేశాడు? దేవుడు తన పోలికలోని మానవుల్ని చేశాడు. క్యాన్ యూ రీడ్ ఇట్? జెనసిస్ చాప్టర్స్ 1 verse 26 and 27. ప్లీజ్ రీడ్ ఇట్. ఆదికాండం 1:26-27 చదవాలమ్మా త్వరగా. తన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆగండి. దేవుడు అంటున్నాడు అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళుంటే నేను అనేవాడు. అక్కడ ఎంతమంది ఉంటే మా దేవుడు అని చెప్పి మన స్వరూపమందు అన్నాడు. చెప్పండి ఎవరి స్వరూపం? అంటే అక్కడ ఒకళ్ళు కాక ఇద్దరు ముగ్గురు ఉన్నారని అర్థం. ఈ త్రియేక దేవుడు అక్కడే ఉండి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదట మంది అసలు ఎవరి పోలిక? ఇప్పుడు కూడా మంది, కానీ ఇప్పుడు మనలో ఏముంది? శరీర సంబంధమైన సిన్, పాపం ఏలుబడి చేస్తుంది. బట్ దేవుడు మొట్టమొదట కలుగు చేసిన అవ్వ ఆదాములో ఏముందో తెలుసా? మహిమ. చెప్పండి ఏముంది? మహిమాన్వితమైన దేహం, పాపరహిత దేహం, పాపము లేని దేహం, పరిశుద్ధమైనటువంటి దేహం. వారి ఇరువురు మహిమ శరీరాన్ని కలిగి ఉన్నారు. వారి మీద మహిమ కప్పబడి ఉంది కనుకనే వారికి దిగంబరులు మేమని వాళ్ళకి తెలియలేదు. దే కాంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అసలు అది అర్థం కాలేదు. అసలు సిన్ అంటే ఏంటో కూడా అప్పుడు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళని కప్పి ఉన్నది ఏంటంటే మహిమ.
ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ వారిని కప్పేసింది కనుక మేము దిగంబరులము కాదు, మహిమ వస్త్రాన్ని, మహిమనే వస్త్రముగా కప్పుకొని ధరించి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి లోక సంబంధమైన పాపము, శరీర సంబంధమైన ఇవన్నీ ఏమీ లేవు వారిలో. దేని చేత కప్పబడ్డారు? మహిమ అనే వస్త్రాన్ని కప్పుకొని ఉన్నారు కనుక వారు దిగంబరులము మేము కాదు అని దేవుని ఎదుట నిలబడగలిగారు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాళ్ళు సంచరిస్తున్న ఏదేని వనంలోకి వచ్చిన అపవాది చేత మాట విని ఈ యొక్క అవ్వ ఏ విధంగా అయితే తప్పు చేసి పండ్లు తినకూడని కాయ తిని శాపాన్ని కొని తెచ్చుకున్నారు, ఈ కొన్ని కాయలు భర్త కొడిచి ఇద్దరు ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వాళ్ళ యుద్ధ నుంచి మహిమ వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు వాళ్ళు శరీరం అయిపోయారు, పూర్తి శరీరం అయిపోయారు, రక్త మాంసములు కలిగిన వారిగా మారిపోయారు. ఏ మహిమ అయితే వారిని శరీరం అంతా కప్పి ఉందో ఆ మహిమ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు దిగంబరులమని వాళ్ళకు అర్థమైంది. అప్పుడు మేము దిగంబరులమని అర్థమై కొన్ని ఆకులు తయారు చేసుకొని కచ్చటములుగా వాళ్ళకి చేసుకొని వాళ్ళు తమను తాము మరుగు చేసుకున్నారు. దేవుని ఎదుట మహిమ పొందినటువంటి వారు, దేవుని చేత మహిమ పొందినటువంటి వారు సాతాను మాట చేత మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దేని చేత చెప్పండి? ఆ వస్త్రం పోయింది, చెప్పిన మాట వెనక మహిమ వెళ్ళిపోయింది. అపవిత్రమైనవి చేయటం వలన, చేయకూడని మనిషి చేయటం వలన, దేవుని మాటకు వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్లనే మనిషి దేవుడు ఇచ్చిన మహిమ గల వస్త్రాన్ని ఆ దినమున కోల్పోయాడు. ఈ శరీరాన్ని కలిగినటువంటి మానవుడి కోసం ఏదేని వలన మొదటిగా బలి అర్పణ చేయించి దేవదూతల చేత ఆ బలి అర్పణ గొర్రె పిల్లనో లేకపోతే ఏదో ఖచ్చితములుగా వాళ్ళకి అంతమంది చేసుకున్నట్టు ఆ తర్వాత చర్మపు చొక్కాయలు తొలగించి వారికి ఏదేని తోటలోంచి వాళ్ళని బయటికి పంపించి, ఏ వస్త్రం అయితే ఏదేని వనములో దేవుడు ఈ సాతాను వల్ల మనకు దూరమైందో ఆ మహిమ వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా కల్వరి కొండ మీద ఆయన ప్రాణం పెట్టుట చేత ఆయన అంగీకరించిన వాళ్ళందరికీ తిరిగి ఇప్పుడు మనం చదువుకున్నాగా మహిమ వస్త్రాన్ని మరలా కప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ వస్త్రాన్ని కప్పాడు? తిరిగి మరలా మహిమ వస్త్రంని యేసుని రక్షకుడుగా మన మారు మనసు పొంది రక్షించబడి అంగీకరించబడితే, దేవుని దృష్టికి మారు మనసు పొంది రక్షించబడి అంగీకరించబడితే, మనము మన ప్రవర్తన అంతా ఆయన పోలికలోనికి మనం మార్చబడితే పోగొట్టుకున్న ఆ మహిమే తిరిగి మరలా మన మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్న ఆ మహిమ తిరిగి మరలా యేసుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మనకి దేవుడు మరలా కప్పాడు. అందుకే పౌలు గారు అంటాడు లేఖనంలో, మహిమ నుండి అధిక మహిమను మనం పొందాలంటే ముందు మనం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనము శుద్ధి చేసుకొని దేవుని పోలికలోనికి మారి ఆ తర్వాత మహిమ నుండి అధిక మహిమను వెళ్ళాలి. సో మహిమ అనేది ఒకప్పుడు ఆ వస్త్రంగా ఉంది. ఇప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలుగా అది గతంలో అయితే పోయింది, కానీ 2023 సంవత్సరాల క్రితం అయితే యేసు ప్రభువు సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని మానవులందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆ పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాన్ని మరలా క్రీస్తు మనకి ఆయన అంగీకరించడం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మరి మనం అందరము కూడా క్రీస్తు ఇప్పుడున్నటువంటి కాలంలో దైవ సంబంధమైన పోలికలోకి మనం మారాలి. ఏ పోలిక అయితే అవాదాములు మొదట కలిగి ఉన్నారో ఆ మహిమ సంబంధమైనదంతా పోగొట్టుకున్న తర్వాత శరీర సంబంధం అయిపోయింది. అప్పటి నుంచి దేవుడు వారిని శిక్షించకుండా, సరే పోండి మీ బతికేదో మీరు బతకండి, నేను మిమ్మల్ని ఏం చేయను, వెళ్ళండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నిండి దాన్ని లోపరుచుకోండి, వెళ్ళండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించేశాడు. వెళ్ళిపోండి లోకంలో. అప్పటి నుంచి దేవుడు తలుచుకుంటే అవ్వాదం అప్పుడు తీసేయచ్చు. కానీ కనికరం గల దేవుడు కనుక సర్లే వెళ్ళి బతకండి, మీ ఆయుష్ ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, 900 ఏళ్ళు, 965 ఏళ్ళు, ఫైనల్ గొప్ప గొప్ప ఎన్నో ఎక్కువ సంవత్సరాలు చాలా మంది భక్తులు గతంలో స్టార్టింగ్ లో బతికారు. మానవుడు చేసిన అతిక్రమాలను బట్టి మోషే కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలకు మార్చేశారు. ఆ తర్వాత నుంచి 70 లేకపోతే అధిక బలం ఉంటే 80 అన్నారు. మనిషి ఇదంతా తెచ్చుకుంది. తర్వాత ఏమైంది? ఇదంతా కొట్టివేపడి ఎప్పుడు పోదాం కూడా మరి తెలిసి ఇంత జరుగుతుందని తెలిసిన ఎందుకు మారట్లా మనుషులు? పాపం, డబ్బు, అహంకారం, గర్వం, ద్వేషం, ఈ సాతాను సంబంధమైన వాటితో మనుషులు నింపబడుతున్నారు. దేవుని సంబంధమైన వాటి లోపలికి ఇంకేం వస్తాయి? ముందు ఈ దరిద్రం అంతా బయటికి పోతే కదా పవిత్రమైన వచ్చేది లోపలికి. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుని పోలికలో ఉన్నటువంటి అవ్వ ఆదాములకి ఇప్పటికీ కూడా మనం ఆయన పోలికలో ఉన్న వారమే. రక్షణలోకి వచ్చే కనుక మహిమవస్త్రం కప్పబడింది. ఈ కప్పబడిన మహిమవస్త్రాన్ని అనుక్షణం కాపాడుకోవాలి. ఆమేన్. అనుక్షణం నీ ప్రార్థన ద్వారా నువ్వు కాపాడుకోవాలి. దుష్టుడు ఎత్తుకుపోయేది ఎప్పుడు ప్రార్థన లేకపోతేనే. వ్యక్తిగతంగా నీకు ప్రార్థన లేకపోతే దుష్టుడు ఎత్తుకొని పోతాడు. ఏంటది? నీ రక్షణ వస్త్రం, నీ పవిత్రత, వాడు అన్ని ఎత్తుకొని పోయే రకాలు. వాడు దొంగ కదా ఆది నుంచి. వాడి నరహంతకుడు ఆది నుంచి అపవాది అబద్ధీకుడనే ఉన్నాడు. వాడి స్వభావాన్ని బట్టి వాడికి తెలుస్తాడు వాడు ఎలాంటి వాడు అని ప్రభు అయిన యేసయ్య అనలేదా? మీ పరిశుద్ధమైన జీవితాన్ని దొంగిలిస్తాడు వాడు. మీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథము 8:4-5. నీవు మనుషుని జ్ఞానమును నా- నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అసలు దేవుడు మనుషులు జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? చాలు, తల్ల పైకి ఎత్తండి అందరూ. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారు? మనం అసలు ఈ విశ్వం ఎంతో తెలుసా నీకు? ఈ భూమి విశ్వంలో బంతిలాగా ఏలాడదీస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కొన్ని కోట్ల ఆస్ట్రోనాయిడ్స్ ఉన్నాయి. అంటే అట్లా ఏమంటారు, గ్రహశకలాలు. కొన్ని కోట్లు ఉన్నాయి పైన. దీనికి ఒక్కడ తగలకుండా కాపాడుతున్నవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా లేదు పరలోక. ఏది మానవుడు నివసించడానికి యోగ్యంగా దేవుడు చెప్పినట్టుగా ఈ విశ్వాన్ని తయారు చేసింది ఆయనే తన చేతులతో. దీన్ని యోగ్యకరంగా చేశాడు. ఇక్కడ మానవులు నిర్వహించారు. నా పోలికలో ఉన్న జనముని దేవుడు సృష్టించి ఇక్కడ అన్ని విధాలుగా ఫెసిలిటీస్ కలుగు చేసింది ఆయనే. నేనేమంటానంటే ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంది అసలు? నిన్ను సృష్టించిన దేవుడు, నా ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు అడగటంలో న్యాయం ఉంది, కానీ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటంలో ఏమన్నా అంత అవసరం ఉందా? ఆయనకి లేదు. సృష్టించి అవతల పడి ఒక జంతువులాగా ఏదో పురుగులాగా అవతల పడేసాడు. మన పరిస్థితి ఏంటి? ఆయన కాపాడుతున్నాడు కనుకనే బతికున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మనతో ఉన్నాడు కనుకనే ఈ మాత్రమే సంతోషంగా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. రక్షణ పొందాము, పవిత్రత పొందాము, దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. రెండు చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెబుదాం దేవునికి. హల్లెలూయా. నువ్వు ఆ మనుషుని జ్ఞాపకం చేసుకోండి. వాడు ఏ పాటి వాడు? అసలు దేవుని రేంజ్ ఏంటో నీకు తెలుసా? కెన్ యూ అండర్స్టాండ్ దట్? దేవుని వాక్యాన్ని చదివే వాడికి మాత్రమే దేవుని యొక్క రేంజ్ ఏంటో, ఆయన పవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇన్ని మనుషులు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? వాడు ఏ పాటి వాడు? ఎలాంటి వాడు? ఎంత తోడండి మనిషి దేవుడి ముందు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎక్కడ? ఆయన పాదాల కింద కనీసం డస్ట్ గా కూడా పనికిరాని మనం ఎక్కడండి? కానీ నువ్వు అంటావు, నువ్వు అనొచ్చు, మనం అనొచ్చు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, నీకు జ్ఞాపకం ఉంటావు. ఆయన ఏం మర్చిపోడు. మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. హల్లెలూయా. అందరు చెప్పండి పక్కన, దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. సే టు అనదర్ వన్. కొంచెం గట్టిగా చెప్పండి. పక్కన జెంట్స్ కూడా చెప్పండి. మీరేం సైలెంట్గా ఉన్నారు? సే టు చెప్పాలా? దేవుని సన్నిధిలో ఆ మాట నిండు మనసుతో చెప్పండి. వాళ్ళకు ధైర్యం వస్తుంది. దేవుడు నిన్ను ఎన్నటికీ మర్చిపోడు అనే మాట. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన విషయము, ఏదైనా వనములో దేవుని మహిమను పోగొట్టుకున్న మనము దేవుని యొక్క సారూప్య ప్రభావ స్వరూపం ఏదైతే ఉందో ఆ పోలికలో సృష్టించబడిన మనము తిరిగి మరలా ఆయన పోలికలోకి రావటానికి ఈ లోకములో ఆత్మ చేత వాక్యము చేత ముద్రించబడాలి, కడగబడాలి. మరి అలాగే వాక్యాన్ని చదివిన వారమై, వాక్యాన్ని అంగీకరించిన వారు, వాక్యం ప్రకారం జీవించిన వారమై ఆయన పోలికలోకి మారాలి. పోలిక పోలేదు, అక్కడ మహిమ పోయింది, పోలిక అలాగే ఉంది. తిరిగి మరలా ఆ పోలిక క్రీస్తు సారూప్యంలోకి రావాలి. అంటే దైవికమైన బిహేవియర్ ప్రతి విశ్వాసిలో ఉండాలి. వాక్యం విని నీ చందా కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలా. ఆయన రేంజ్ వేరు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. అర్థమైందా అండి? ముందు మీరు ఆయన
ఆయనకి మీ హృదయాన్ని ఎలా ఇవ్వాలో, మనం ఎలా జీవించాలో, మరి ఎలా కొట్టబడాలో, ఎలాగ పూర్తిగా వాక్యాన్ని అంగీకరించి ఆయన పోలికలోకి దైవికంగా మారాలో ముందు అది అలవాటు చేసుకోండి. హల్లెలూయా. క్యాన్ యూ రీడ్ ఇట్? జెనసిస్ చాప్టర్ 5 verse 1-2. 5వ అధ్యాయం ఆదికాండం 1. అందరూ చెప్పండి, నేను ఆయన పోలికలోకి రావాలి అనండి. అది ఆత్మ సంబంధంగా రావాలి అనండి. దైవికంగా ఉండాలి అనండి. రైట్, చదవండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. చూడండి, బైబిల్లో ఏదైనా దేవుడు చెప్తే దానికి ఆధారం ఇస్తాడు. విట్నెస్, ఒక సాక్ష్యం, ఒక ఎవిడెన్స్ ఇస్తాడు. ప్రతి దానికి ఉంటుంది. అందుకే ప్రపంచంలో బైబిల్కి ఉన్న ఆధారాలు ఏ ఇతర గ్రంథాలకి లేవు. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ బుక్, ఇక్కడ ఉన్న పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు, ప్రతి దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి పాయింట్లో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్న ఒకే ఒక్క గ్రంథం ప్రపంచంలో దేనికి లేదు. ఏ గ్రంథానికి ఎవిడెన్స్లు దొరకట్లా, ఎంత ఎదుగుతున్నా. ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న ఎవిడెన్స్ దేనికి లేదు. ఇలా పలానా ఊరు చెప్పబడిందంటే, బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే అది అక్కడ ఉంటుంది. ఆమె పలానా ఏరియాలో యేసుప్రభు వెళ్ళాడంటే ఆ ఏరియా పేరు ఉంటుంది. పలానా వ్యక్తుల గురించి చెప్పబడితే వాళ్ళు నివసించిన ఊరు దొరుకుద్ది. ఆ రోజుల్లో వాళ్ళు వాడినటువంటి ఏదైనా నాణ్యాలు ఉన్నాయంటే, ఏదైనా వాళ్ళు వాడిన వస్తువులు అంటే ఆ వస్తువులు ఇప్పటికీ ఉంటాయి. ఫరో యొక్క రథాశ్వములన్నీ కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేసిన టైంలో అవి కూడా ఆ సముద్రం అట్టడుగునే ఉన్నట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని ఎవరు బయటికి తీయట్లేదుగా, పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇలారా దేవుడు ఆధారం ప్రతి దానికి మనకిచ్చి ఇప్పటికైనా నమ్మను రానంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆధారాలు ఉంటే నమ్మమని నేను అంటలా. అసలు దేవుని వాక్యమే నువ్వు సరిగ్గా వింటే నువ్వు నిజంగా ఆ సర్వశక్తి గల దేవుని పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తావు. హల్లెలూయా. దేవుడిని పరిశుద్ధాత్ముడి నీ అంతరంగంలో కార్యం చేయాలి. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ యేసు ప్రభువుకే సాష్టాంగపడ్డారు. ఓ శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, ఉంది, మర్చిపోయాను. ఆ శాస్త్రవేత్త అన్నాడు, ఇంకొక 100 సంవత్సరాల్లో నేను అసలు ఈ క్రిస్టియన్ మతాన్ని లేకుండా చేస్తానని చెప్పేసి. ఈ 100 తర్వాత వీడు ఉంటాడు అసలు 100 ఏళ్ళు దాకా ముందు. అంటే వాడు ప్రాసెస్ అట్లా చేసి వెళ్తాను నేను, ఇంకో 100 సంవత్సరాల తర్వాత బైబిల్ ఉండదని చెప్పేసి, ఈ మతమే ఉండదని అంత ద్వేషించిన వాడు చచ్చిపోయాడు. కొన్ని రోజులకి తర్వాత చచ్చిపోయాడు, ఎర్లీగా చచ్చిపోయాడు. పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే, ఆయన యొక్క ఇంటిని బైబిల్ అన్ని తీసుకొచ్చి పెట్టే ఒక పెద్ద గ్రంథశాలగా మార్చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుతూ ఆయన ఇంటినే మార్చేశారు. ఇది ఎవరి ద్వారా సాధ్యం అవుతుందండి? క్రైస్తవ మతాన్ని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే లేరు. దేవుని స్తోత్రం. ఇది మాత్రం విస్తరిస్తుంది. దేవుని స్తోత్రం చెప్ప ప్రపంచ దేశాలు దాటింది, సరిహద్దులు దాటింది. యేసు రక్తము 220 దేశాలకి ప్రవహించింది. 220 దేశాలకి ప్రవహించింది. ఈనాడు యేసు అని తెలియని దేశమే లేదు. తెలియాల్సిందల్లా ఒకళ్ళకి అడవి జాతి, కొండ జాతి ప్రజలకు వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళకి సువార్త ప్రకటిస్తే మొత్తం ఇక సమస్త లోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించినట్టు దాని తర్వాత అంతము వస్తుంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఈ గాస్పెల్ ప్రకటించడం. అది కనుక ఏ క్షణంలో పూర్తయినా ప్రభు రాకడ సమీపిస్తుంది. రాకడికి ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు రాకడ వస్తే సిద్ధంగా నేను ఎత్తపడుతున్నా అన్న పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ? డూ యూ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్? ఉందా? ప్రభు ఇస్తే నేను ఎత్తబడతాను, నేను మార్పు చెందుతాను అని ఒక సంపూర్ణమైన నిశ్చయత వచ్చిందా? అందుకే కొట్టబడి ఆయన పోలికలుగా మార్చబట్టడానికి ఈ వాక్యాన్ని మీకు ఈ రోజు ఇచ్చాడు. ఇప్పటికైనా వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పోలికలోకి, ఆయన నడవడిక, ఆయన ఆలోచన ఇదంతా అర్థం చేసుకుంది. ముందు ఇది లోపలికి వెళ్తే కదా దైవికమైన విషయాలు నీలో నుంచి బయటకు వచ్చేది. నువ్వు ఆయన పోలికలోకి మారాలండి.
పోలికలు మారాలనేసరికి యేసు ప్రభు ఇమేజ్ ఒకటి తెచ్చుకొని నీ ముఖానికి అతికించుకోమని కాదు. సో దశాలని నేను అట్లా చేసేస్తారు కొంతమంది. పని లేదు పాటలేదు అంతేను. యేసు ప్రభు యొక్క ఇమేజ్ ఒకటి బొమ్మ ఒకటి తెచ్చుకొని స్టిక్కర్ అంటే చేసుకుంటే ఆయన పోలికలకు వచ్చేస్తావరా? ఏం మాటలేదు. ఒక ఆయన పాస్టర్ గారి సభల్లో వాక్యం చెప్పి, మీరు వాక్యమును బహుగా భుజించాలని జాన్సార్ చెప్పాను నేను. పేజీలు పేజీలు తినేస్తుందంటే ఇంటికి వెళ్ళిపోయి ఒక ఆవిడ. నిజంగానే జరిగింది ఇది. తినేస్తుంటే వాళ్ళ ఏం రోజు బైబిల్ ఒక పేజీ తింటామంటే పాస్టర్ గారు వాక్యం తినమన్నాడు. పేజీలు తిని పారేస్తుంది ఇవిడ. వాళ్ళ ఆయన అడిగాడు అంటే, ఏం చెప్పారు? మా రోజు కాగితాలు తింటాను. నేనేం చెప్పాను బాబు అంటే, ఏదో వాక్యం తినమన్నారు. భుజించమనంటే చదవమని అర్థం. ఆవిడకి అలా అర్థమే. మొత్తం పుస్తకం ఎన్ని పేజీలు ఉంటాయి. తింటం స్టార్ట్ చేసిన వాక్యం అంతా వెళ్ళిపోయిందా? ఆత్మ తినాలి. ఆమె ఆత్మ భుజించాలి. తెగ తినేస్తున్నావు ఒక రోజు ఈ శరీరాన్ని పోషించడానికి రకరకాల కూరలు, రకరకాల వెరైటీలు తింటాం. ఆత్మకు కావద్దు ఆహారం. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు. వై ఐఎమ్ సింగింగ్ దిస్? ఎందుకు నేను ఈ పాట పాడానంటే, ఆయన నా ఆత్మకు అభిషేకమై ఉన్నాడు. నా అభినయ సంగీతమా. ఆమేన్. మన ఆత్మకు ఆ వాక్యం అభిషేకం. ఆయన పోలికలకు వచ్చేస్తా, ఆయన పోలికలు వచ్చాయని మాటలు చెప్పటం కాదు, వాక్యం ప్రకారం నడవటం, వాక్యం ప్రకారం దైవికంగా ఉండటం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం స్టార్ట్ చేయాలి. ఇంకెందుకు ఎంతకాలం లేటు? ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తే ఎప్పటికీ పరిపూర్ణుడు పోతావు. ఇప్పటికి స్టార్ట్ చేస్తే మీరు అందరూ నిజంగా ఆ ఆత్మ సంబంధమైన జర్నీలో ఉన్నారా? ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నారా? పరిశీలన చేసుకో. ఎఫిషియన్స్ చాప్టర్ 4 లాస్ట్ మంత్. ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 22, 23, 24. అందరూ చెప్పండి, నేను దేవుని పోలికగా మారాలి. అందరూ చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి, పురుషులు కూడా. నేను దేవుని పోలికగా మారాలి. అది దైవ సంబంధమైనదిగా ఉండాలి. ఆమేన్. నువ్వు మాట్లాడినా దైవ సంబంధమైనదిగా కనపడాలి. ఈ రోజు నుంచి మీరు అలా మారతారని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మీకు ఇచ్చారు. మీరు మారమని చెప్తున్నాడు. అలాగా హల్లెలూయా. యు హావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. రీడ్ దట్. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావము వదులుకొని. చాలు, దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందరూ చెప్పండి, మునుపటి ప్రవర్తన విషయములో అనండి. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని. అంటే గతంలో ప్రాచీన స్వభావం, దాన్ని వదిలేసుకున్నాం. అది చెడ్డది, సరైన మంచి మనసు కాదు, మంచి మనస్సాక్షి కాదు, మంచి శరీరము కాదు, మంచి తలంపులు కాదు, మంచి ఆలోచన కాదు, మంచి నడవడిక కాదు. ఏ మంచి ఒకప్పుడు మనలో నివసించలా. ఇప్పుడైతే నిజంగా మారిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనెను. దేవుని స్తోత్రం. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాచీన స్వభావం పూర్తిగా అది సిలువ వేయబడాలి. హల్లెలూయా. అలా చెప్పండి, మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. సిలువ వేయబడింది, కొట్టబడిందంటే ఇంక అది బతకూడదు మళ్ళా. అంటే పాత స్వభావం, యేసుని ఎరక్క ముందు ఉన్నటువంటి బిహేవియర్, అది సరైంది కాదు, లేదు. అప్పుడు ఆ బిహేవియర్లో నీకు అంత నష్టమే. కానీ ఇప్పుడు క్రీస్తుని ఎరిగావు,
ఇప్పుడు మీరు క్రీస్తుని ఎరిగినప్పుడు మీరు నూతన పరచబడ్డారు. ఆమె ఇప్పుడు చూడండి, మనం పాపం చేస్తాం, పాపంలో ఉండకూడదు, పరిశుద్ధతలో ఈ రెండు మెయింటైన్ చేయలేము. ఒకవేళ అంత టాలెంట్ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వందనాలు, ప్రత్యేకంగా ఆ దండం పెడతా. ఇంక మనం చేసేది ఏం లేదు. ఈ రెండు మెయింటెనెన్స్ అవుతాయి నీ దగ్గర, ఇటు పరిశుద్ధత ఇటు పాపం రెండు. ఆర్ యు మెయింటైన్ దోస్ టూ థింగ్స్? హల్లెలూయా. పాపంలో ఉంటది, పరిశుద్ధత కలిగి కూడా ఉంటది. ఈ రెండు ఒక చోట ఉంటాయా? భక్తి ధనం రెండు ఒక చోట నిలుస్తాయా? మీరు స్వభావ సిద్ధంగా మీరేంటో మిమ్మల్ని గురించి మీరు ఈరోజు ఆలోచించుకోండి. అసలు నేనేంటి? నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నానా? ఈ వాక్యంలో మీరు చదివితే మునుపటి ప్రవర్తన ఇప్పుడు నాలో ఉందా ప్రభువుని ఎరిగిన తర్వాత? అయితే ఈ ప్రవర్తన మునుపటిది ఇప్పుడు కొనసాగితే ఇది భక్తి కాదు, మారు మనసు పొందినట్టు కాదు, జస్ట్ నటన అంతే. దేవుడి దగ్గర యాక్టింగ్. వేషధారులను, వ్యభిచారులైన దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించు. మన జీవితంలో ఈ ప్రవర్తన విషయంతో మనం ఒకసారి ఆలోచించుకుంటే గతంలో ఉన్న ప్రవర్తన ఇప్పుడు మనం మార్చుకుని నూతన పరచబడ్డాం. మనం ఏమయ్యాం? మరి నూతన పరచబడినందుకు దానికి తగినట్లుగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ బయట నిన్ను గురించి మాట్లాడుతున్నారు, ఈమె బాగా చేంజ్ అయిందండి, మారిందండి, ఈ వ్యక్తులు మారారు, దానికి తగినట్లుగా, ప్రభువుకు తగినట్లుగా, ఆ గొప్ప దేవునికి ఆ మహిమాన్వితుడైన దేవునికి తగినట్లుగా జీవిస్తున్నారండి అన్నట్లుందా? అలా ఉండాలని దేవుని ఉద్దేశం. మనమందరము కూడా దేవుని మహిమను అద్దం వలె ప్రతిఫలింపు చేయాలి మనలో నుంచి. డివైన్ బిహేవియర్, దైవికమైన ప్రవర్తన. యూ షుడ్ మెయింటైన్ చేసేది కాదు అది. నువ్వేదో మెయింటైన్ చేస్తే వచ్చేది కాదు అది. అది నిజంగా నీలో దైవికమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వెళ్ళి ఉంటుంది. నీ ప్రవర్తన కూడా బయట దేవునికి మహిమకరంగా ఉంటుందండి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని అన్నాడు. అంటే ఈ పోలిక ఇప్పుడు ఎలా అయింది మంది? ఒకప్పుడు లోక సంబంధమైంది, పాప సంబంధమైన పోలిక. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన పోలిక అంతా దైవ సంబంధమైనదిగా మారిపోవాలి. ఒకళ్ళన్నా ఇద్దరు ఉన్నారు, ఆమె మిగతా వాళ్ళంతా కాముగా కూర్చున్నారు. దేవుడు నిశ్చయముగా నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎలాంటి ప్రవర్తన కావాలంటే దేవుని పోలికగా నువ్వు మారాలి. ఆ పోలిక రెండు వస్తుంది, రెండు విషయాల ద్వారా వస్తుంది. స్క్రిప్చర్, వాక్యం, రెండు పోలీసు, పరిశుద్ధ. ఈ రెండు నిన్ను క్రీస్తు పోలికలోకి, క్రీస్తుని ప్రతిఫలింపజేయడానికి నీలో నుంచి పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలెషియన్స్ చాప్టర్ 3:4. ఇక్కడ మనము పోలికను గురించి మరొక మాట చూద్దాం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు మహిమలో ఉన్న వాళ్ళు ఎవరో ఇక నవ్వే చూడండి. మహిమలో ఉన్న వాళ్ళు ఎవరో, క్రీస్తు మహిమను ధరించుకున్న వాళ్ళు ఎవరో, వాళ్ళే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో ప్రత్యక్ష పొందుతారంటారు. ఆమె ఇప్పుడు మహిమలో నడుస్తున్న వారే అప్పుడు యేసే రెండవ రాకడలో ఆ మహిమలో నిలుస్తారు, ఆ ప్రత్యక్షతలో ఉంటారు. రెండవ రాకడలో ఆ ప్రత్యక్షతలో నిలుస్తారు దేవునిలో. వింటున్నారా వాక్యం? కాబట్టి ఈ విషయాన్ని మీరంతా ఒకసారి ఆలోచించి, ఒకప్పుడు నా ప్రవర్తన కంటే ఇప్పుడు నేను దైవికంగా ఉన్నానా లేదా? నేను క్రీస్తుని నాలో నుంచి వాక్యం వింటున్నాను, చర్చికి వస్తున్నాను, మారుమనసు పొంది రక్షించబడ్డాను, ప్రభు వలలో పాలు పంపులు పొందుతున్నాను. నా జీవితం ఇప్పటికీ మారిందా లేదా? కెన్ ఐ చేంజ్ ఆర్ నాట్? చర్చికి వచ్చేది దేనికంటే నువ్వు క్రీస్తు పోలికలోకి మారడానికి. చాలా మంది అనుకుంటే నేను ఒక చందా ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, నన్ను మెచ్చుతాడు, పరలోకంలో బహుమానిస్తే, నేను మంచిగా చేస్తాను, దేవుడి పని కోసం నేను ఎంతో త్యాగం చేస్తాను. ఏ ఊరికి కావాలంటే ఏంది సార్ అసలు? అవి కాదు దేవుడు ఆశించేది. ముందు
నువ్వు దేవుని రాజ్యంలో ఉండటానికి కావలసినంత ఇక్కడ నలగొట్టబడి ఆత్మ సంబంధంగా నువ్వు తయారయ్యి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే దేవుని రాజ్యంలో ప్రత్యక్షమవుతావు. ఇది దేవుడు చెప్పేది. వింటున్నారా అందరూ? అపవాదిగాడు చాలా దుర్మార్గుడు అండి వాడు. నువ్వు బలహీనత వస్తేనే నువ్వు చందిస్తేనే వాడు వస్తావు, లేకపోతే వాడు రాడు. నీ వాక్యాన్ని ఎత్తుకుపోవటానికి రకరకాలుగా పరధ్యానం, నిద్ర, బద్ధకం, విసుగు ఇవన్నీ పుట్టిస్తూ ఉంటాడు. విన్నీడు వాడు చర్చిలో కూడా వస్తారు తెలుసా మీకు ఆ సంగతి? వాడు ఎవరో ప్రత్యేకంగా వాడిని ఇన్వైట్ చేయం, వాడు నీతో పాటు వాడు ఆ బలహీనతలు కలిగి ఉన్నాడు, వాడితో పాటు వాడు వచ్చేస్తాడు. నిన్ను విన్నీడు వాక్యం. ఇక్కడే ఉంటది అమ్మ, సూప్ అంతా ఐగర్ మీద ఉన్నట్టు స్ట్రైట్ ఉంటుంది, ఆలోచన ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుందేమో లిబర్టీ స్టాచ్యూ మీద. అమ్మ ఏడే ఉంటది, నేను చేసి గుర్తొస్తుంటది. ఎందుకంటే వాక్యం చెప్తా నరుగుతూ ఉంటారు కదా దేవుడు. హల్లెలూయా. అవన్నీ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మళ్ళీ అన్న ఏం చెప్పాడు, మొత్తం పోయింది. అసలైన అమూల్యమైన మాట బడెత్తుకుని పోయాడు. ఎన్నేలా విత్తనం వచ్చింది, అదేంటి నువ్వు చెవులు ఇవ్వాల, హృదయం తెరవలా, ఎక్కడో పరధ్యానం ఉన్నావు, అది రాలిపోయింది. గుండెలోకి వెళ్ళలేడు వాడు. అసలు వాడికి సంధించేది ఎవరో కాదు, మనమే. ప్రభు మీ హృదయాలు తెరుచునుగాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు మనమందరము దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మ సంబంధంగా ఎదిగి దైవ సంబంధమైన ప్రవర్తన కలిగి ఆయన పోలికగా మనము ఈ భూమి మీదే మారాలి. అది మహిమతో ఉండటం. ఈ మహిమ నుండి అధిక మహిమకి దేవుడు మనల్ని పరలోకానికి నడిపిస్తాడు. దాని కొరకు 2 చేయాలని మొదటి నుంచి చెప్తున్నాను. ఏంటది? వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం, నడిపించబడటం, ప్రార్థన. ఈ 3 మనం చేయగలిగితే రెగ్యులర్ గా మహిమలో ఉన్నట్టు, క్రీస్తు మహిమతో నడుస్తున్నట్టు ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించగలరు. లెట్స్ గోయింగ్ టు ప్రే. ప్రార్థన చేసుకుందాం.